మాజీ ఉప సర్పంచ్ అతని ఆధ్వర్యంలో 20 మంది, అదేవిధంగా ఆధ్వర్యంలో లావుడి లక్ష్మణ్, నాగేందర్, చీనా, దంజీ, తులసిరామ్, బంగి, బాలాజీ, తావు, నాగు, రామ, సేవ తదితరులు ఆకర్షిత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. దుబ్బతండ గ్రామ పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ మాళవ తంజమ్మ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మురళి గారు, మాజీ ఉప సర్పంచ్ మురళి అండ్ ఇందిరా గారు, మంగమ్మ గారు, హరిబాబు, రమేష్ గారు, శారదా గారు, గాదమ్మ గారు, మంగనాయక్ గారు, కిషన్ నాయక్ గారు, దాస్యాయ్ గారు, వంశీ నాయక్ గారు, శ్రీహరి గారు, చందర్ గారు, విజయమ్మ, విజయ్ గారు, గోపి గారు, బాలు గారు, బాల్ నాయక్, హుస్సేన్, సురేష్ గారు, రవి నాయక్ గారు, రాజు గారు, హనుమ గారు, రమేష్ గారు, సురేందర్ గారు, గిరిబాబు గారు, పద్మ గారు, సౌజన్య గారు, రాజమ్మ, గంగమ్మ గారు, బాలమ్మ గారు, మంగమ్మ గారు, సుజాత గారు, పరంగమ్మ గారు, బంగారి గారు, లలితా మురళి గారు. నుంచి మాజీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ లావూరి లక్కీ సింగ్ గారు, అదేవిధంగా అజ్మీర పాచా నాయక్ గారు, లావూరి పాపా నాయక్ గారు, లావూరి జవహర్ గారు, లావూరి అనిల్ గారు, లావూరి లాస్యా గారు, భగ్గు గారు. భీవనపల్లి మడుగులపల్లి మండలం నుంచి మాజీ ఎంపీ జీటీసీ కంజెటి జలంధర్ గారు, అదేవిధంగా నర్సిరెడ్డి గారు, రామిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, ఆశీర్వాదం గారు, నంద్యాల గురువయ్య గారు, నంద్యాల సతీష్ గారు, నంద్యాల సీన్ గారు, లక్ష్మయ్య గారు, నాగయ్య గారు, జనార్దన్ గారు, యాదగిరి గారు, రమేష్ గారు, విజయ్ గారు, సైదుల్ గారు, లక్ష్మయ్య గారు, సైదుల్ గారు, శ్రీనివాస్ గారు, సైదుల్ గారు. గ్రామ పంచాయతీ నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ రామయ్య గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి గారు, పార్టీలో జాయిన్ అయ్యేవారు సుజాత బాలు నాయక్ గారు, ఎంపీటీసీ గారు, వారితో పాటు సాయిదాస్ గారు, శేఖర్ గారు, లింగయ్య గారు. వీరందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ 6 గ్యారెంటీలతో పాటు ఈ ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటారు. వీరందరికీ పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో, అదేవిధంగా ఎమ్మెల్యే బొత్స లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్ గారు, మన కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైనందుల సందర్భంగా వీరికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, మీరు రానున్నటువంటి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మొన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి, మన లక్ష్మారెడ్డి గారికి వచ్చిన మెజారిటీ కంటే అత్యధికమైనటువంటి మెజారిటీని రావడం కోసం మీరందరూ కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి స్వాగతం. జయ హో రఘువీరా, జయ హో జయ రఘువీరా, జయ హో జయ హో జయ హో రఘువీరా, జయ హో జయ రఘువీరా, జానారెడ్డి కుమార, ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్, ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి. జై 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 గుర్తు అభయం, నల్లగొండలు నవోదయం, ప్రతి గుండెలు యువోదయం. పిడికిలిలో ఉడుకు రక్తము పొంగే యువనేత, కాంగ్రెస్ ఒకటే మార్చగలదు నిరుద్యోగ తలరాత. ఉంది నీకు డేరింగ్ సీఎం రేవంత్ అన్న చేయూత, సోనియమ్మ, రాహుల్ గాంధీ, కార్గే దీవెన ఉంది. మచ్చలేని జానారెడ్డి రాజనీతి నీలో ఉంది. తెలంగాణ మట్టిలోని పౌరుషమై అడుగువై పార్లమెంటు పట్టికలో ఎంపిక సంతకం చెయ్యి. జై 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 గుర్తు అభయం, నల్లగొండలు నవోదయం, ప్రతి గుండెలు యువోదయం. జయ హో జయ రఘువీరా, జయ హో జయ హో జయ హో రఘువీరా, జయ హో జయ రఘువీరా, జానారెడ్డి కుమార, ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్.
కోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల జనం కూడా నగరు దేవరకొండ సూర్యపేట హంగుమని మ్రోగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట నాడు కాదు నేడు కూడా నల్లగొండ జిల్లా పల్లె మండల్ టౌను కాంగ్రెస్ పార్టీ కిల్లా ఇందిరమ్మ రాజీవులు ఇచ్చిన ప్రాణాల గుర్తు జై 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 గుర్తు అభయం అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలో యువోదయం జయ హో జయ రఘువీర జయ హో జయ హో జయ హో రఘువీర జయ హో జయ రఘువీర జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే నిరుద్యోగ యువకులకు అప్రెంటిస్ చేయించి యంగ్ ఇండియా మేధస్సును జాతికి అంకితం చేసే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒకటి రకరకాల సంస్కృతుల ఇండియా ఉపఖండంలో భారత్ తో జోడో అనే లీడర్ రాహుల్ ఒకడే జై 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 గుర్తు అభయం అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలో యువోదయం జయ హో జయ రఘువీర జయ హో జయ హో జయ హో రఘువీర జయ హో జయ రఘువీర జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 ఇలా బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మన అందరం సుమారు ఒక 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రఘువీర్ గారి గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు 56,000 మెజారిటీ వస్తే ఈసారి మనం 85,000 75,000 మెజారిటీకి తగ్గకుండా చూడాలని చెప్పి మేమందరం ఒక పూనిక పోని ఇలా ఒక కార్యక్రమం పెట్టినాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అందరికి పేరు పేరున పాదాభివందనాలు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఓట్లేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి గెలిపించాలి. 75,000 తక్కువ మెజారిటీ రాకూడదని మన ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసిండు, ప్రామిస్ చేసిండు. కాబట్టి దానికి అనుగుణంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మనం ఇంతకన్నా ఎక్కువ పనిచేసి పార్టీ యొక్క ప్రతిష్టను పెంచుతూ పార్టీ యొక్క విధి విధానాలు జనాలకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క పార్టీ యొక్క వచ్చే పై నుంచి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ప్రతి పేద కుటుంబానికి చేరే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేద్దామని, ఇలాగే
ఇవాళ రేపు కూడా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా కానీ గ్రామాలలో వాళ్ళ సమన్వయం చేసుకుని ఎవరైతే పార్టీలో చేరతారో వాళ్ళందరినీ ఎలాంటి హామీలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతోని మన రఘువీర్ రెడ్డి అని గెలిపిస్తుందిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలుపుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీల నుంచి రాజీనామా చేసి ఈ పార్టీలో చేరి ఈ పార్టీని పటిష్టం చేయటమే కాదు, మిర్యాలు కూడా అభివృద్ధి చాలా ముందు భాగంలో ఉండాల్సిన అవసరం ఉందని మీరు భావించి వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ గారిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడేటట్టుగా ఒక బలాన్ని చేకూర్చాలని మీరు అందరూ భావించినందుకు సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మీ చేరినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ చేరినటువంటి వాళ్ళందరూ కూడా ట్రూపులుగా కాకుండా ఊర్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వారందరితో సమన్వయంతో పనిచేస్తూ మేము సమన్వయం చేస్తాం, మీరు సమన్వయం చేసుకుంటూ అందరూ ఆ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ మీలో ఉన్నటువంటి ఎవరు పార్టీకి పటిష్టంగా పనిచేస్తున్నారో వాళ్ళని తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది, వారిని గౌరవిస్తుంది, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవటానికి కృషి చేస్తాం. మీ అందరినీ సమన్వయంగా ఐక్యంగా మేము ఉంచటమే కాదు, మీరు కూడా ఐక్యంగా ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ పందాలో మీరు నడుస్తారని భావిస్తున్నాను. మీరు ఆశించినట్టుగా 75 కాదు 1,00,000 మెజార్టీ వచ్చినా మీరు సంశయించిన అవసరం లేదు. ఇవాళ ఈ ట్రెండ్, ఈ పరిస్థితి ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజార్టీతో గెలిపించటమే కాదు, మిర్యాలు కూడా ప్రతిష్టను పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయక శ్రేణి యొక్క గౌరవాన్ని పెంచాలని మీరు చేస్తున్నటువంటి కృషికి నేను ఏ పదవి లేకుండా మీలో ఒక కార్యకర్తగా, మీ అభిమానిగా, లేక మీ ఒకనాటి కాదు నిరంతర నాయకుడిగా మీ అందరి మధ్యలో ఉండి మీ అందరికి పొరపచ్చాలు లేకుండా భిన్నాభిప్రాయాలను సరిచేస్తూ మిమ్మల్ని అందరినీ ఐకమత్యంగా ఉంచి అందరికీ అవసరమైనటువంటి గౌరవం వారి యొక్క స్థాయిలో వారి గౌరవాలను కాపాడుతూ మిమ్మల్ని అందరినీ కాపాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా పార్టీ తోడ్పడుతుంది, గవర్నమెంట్ తోడ్పడుతుంది, మంత్రులు తోడ్పడతారు. నేను వాళ్ళందరూ మీకు తోడ్పాటు చేసేటువంటి విధంగా ఉండటంతో పాటు నేను పక్క కాన్స్టిట్యున్సీ అయినా గత 40-50 సంవత్సరాలుగా మిర్యాలగూడ ప్రాంత ప్రజలందరూ అత్యంత అభిమానంతో గౌరవించటమే కాదు, సగం కాన్స్టిట్యున్సీ అనేక సార్లు నాకు ఓటిచ్చి గెలిపించినటువంటి అభిమానులు ఉన్నారు. వివిధ పార్టీలో పోయినా కూడా తరగని అభిమానంతో ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా కూడా పనిచేసి రఘువీర్ని గెలిపించటం, కాంగ్రెస్ ని గెలిపించటం, ఆ తర్వాత తరగని అభిమానాన్ని జానారెడ్డి గారికి నిలబెట్టడం, ఈ గౌరవం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కూడా అత్యధికమైనటువంటి గౌరవం వస్తుంది. నిన్న ఇచ్చిన గౌరవంతో పాటు ఇంకా గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షుడిగా మీ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి మేము ఒక ప్రత్యేకతనిచ్చినామని రానున్న రోజుల్లో పార్టీ మీ అందరినీ ఒక గౌరవ స్థాయిలో చూడటానికి మీకు అవకాశం, ఈ అవకాశాన్ని చేజారుకోకుండా ఉన్నటువంటి 3 రోజులు సమన్వయంతో వాడవాడన ఇంటింటికి చేయి గుర్తుకు విషయాన్ని చెప్పి దీనికి వామపక్షాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. వారికి కూడా ధన్యవాదాలు. వామపక్షాలను కూడా మీ గ్రామాలలో మీ మండలాలలో ఈ పట్టణంలో కలుపుకోయి వాళ్ళు కూడా మనలో మమేకమై పనిచేయటానికి అన్ని విధాలుగా కృషి చేయమని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ వివిధ పార్టీల నుంచి జాయిన్ అవుతున్నటువంటి బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వివిధ పార్టీల నుంచి జాయిన్ అవుతున్నటువంటి కార్యకర్తలందరికీ స్వాగతం, ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా సమయం తక్కువ ఉంది, మీరందరూ కూడా ఇన్నాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎలా అయితే ముందు అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కృషి చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బిఎల్ఆర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మీరందరూ కూడా సరే టిఆర్ఎస్ పార్టీలో మీకున్నటువంటి ఇబ్బందులు పరిస్థితులు మేము అర్థం చేసుకోగలం. మీరందరూ కూడా వచ్చి
ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కూడా మమేకం అయిపోయి క్రమశిక్షణతో అందరు కలిసి బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.